ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే నెల 15వ తారీఖు గురువారం. బెత్లెహేమ్ నగర్లోని మా యేసు కృపా నిలయం నుండి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తిని బయలుదేరబోతున్నాం. ఈరోజు నా గ్రాండ్ డాటర్ ఎగ్జామ్ కూడా ఈరోజే. సరే, మెయిన్ సబ్జెక్ట్కి రావాలంటే గుణదల పాత పంచాయతీ ఆఫీస్ రోడ్లోని స్పందన ప్రేయర్ హాల్ అంటే డాక్టర్ దండల దేవసాయం గారి చర్చిలో సేవకుల సదస్సు ఏర్పాటు చేశారు. నీ స్వబుద్ధి ఉపయోగించొద్దు అని వాక్యం దేవుడు చాలాసార్లు చెప్పాడు. అంటే అలాంటి చోటికి వెళ్ళిపోతానని నా అంతటి నేను వెళ్తే ఆ రోజు ఏదో ఒక తలకైనట్టు. ఈరోజు అక్కడికి వెళ్ళాను. అయితే ఆయన దండల దేవసాయం గారికి అస్వస్థ కారణంగా ఆయన హాస్పిటల్లో ఉండడం వల్ల పాస్టర్ బీరా రాజు గారి ఆధ్వర్యంలో జరిగింది. విదేశీ మిషనరీలు వాక్యోపదేశం చేశారు. పాస్టర్ బేతపూడి రవికాంత్ గారు, బిషప్ డేవిడ్ చక్రవర్తి గారు, ఓ లాజర్, అదేవిధంగా గుణదల ఫ్రాన్సిస్, సూర్యచంద్రరావు, మెల్కీసెదెకు తదితరులు హాజరైన వారిలో ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే వెళ్ళకూడదు. దైవ సేవకుల సదస్సు అంటే కొత్త విశేషాలు తెలుసుకోవచ్చు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే నాకు తెలియనివెన్నో నీకు తెలుసు, నీకు తెలియనివెన్నో నాకు తెలుసు. అయితే దైవజనుల్ని మరుగుపరిచి దేవుడు కొన్నిసార్లు ప్రత్యేక వర్తమానాలు చెప్తుంటాడు. కాబట్టి అది నా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్కి ఉపయోగపడుద్దని వెళ్ళాను. శుభ్రంగా మా అమ్మాయి గారి ఇంట్లో ఆ ఏసీ గదిలో కూర్చొని స్థుతులు చదువుకోవచ్చుగా. లేదు, ఎందుకో కానీ వాళ్ళ ఆ ప్రేరేపణకి వెళ్ళిపోయారు. పాపం మా అమ్మాయి గారు తను డ్యూటీకి వెళుతూ నన్ను స్కూటీ మీద అక్కడ దిగబెట్టడం జరిగింది. సరే, అక్కడ మీటింగ్ జరిగింది, అదే సదస్సు జరిగింది, బాగానే ఉంది. ముగింపు ప్రార్థన పాస్టర్ గండమాల దేవరాజు గారు చేసి బ్లెస్సింగ్ ఇచ్చాడు. అంతా బాగానే ఉందండి. లాస్ట్లో నది దేవుని దయ వల్ల దేహి అని 10 ఇవ్వా 50 ఇవ్వా అని ఎవరిని నా నోరు తెలిసి అస్సలు అడగను. ఎందుకంటే దేవుడు పుచ్చుకొనట కంటే ఇచ్చుటలో ధన్యం అన్నాడు. అలాంటిది సాబ్జాన్, ఆ సాహిబ్ గారి పేరు సాబ్జాన్. అతను ఈ గతంలో టైలరు, అక్కడెక్కడో లబ్బిపేటలోనో బందర్ రోడ్డు డంప్ రోడ్డు ఎక్కడో ఉంటున్నాడు. వృద్ధుడే, నాకంటే ఒక 5-6 ఏళ్ళు చిన్నోడు. రూపాయి దగ్గర కరువు మనిషి అతను. ఈరోజు చిల్లర తీసుకోవడంలో ఒక 200 నేను కోల్పోయాను. అతన్ని పిలుస్తుంటే గబగబా వెళ్ళిపోతున్నాడు స్కూటీ వేసుకొని. 70 ఏళ్ళు, 68, 70 ఉంటుంది వయసు. అంటే 200 పోయినందుకు కాదు, యెహోవా ఇచ్చాను, యెహోవా పోయింది అనుకుంటాను అంతే. ఇచ్చుటకు ఒక సమయం ఉంది, పోగొట్టుకుంటూ సమయం ఉంది, ఏదో ఉంది కదా వాక్యం. అలాగా ఇవాళ నేను వెళ్ళినందుకు ఏదో అసంతృప్తి ఫీల్ అయ్యాను. దేవసాయం గారు కూడా హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన హాజరవ్వలేదు. ఫిష్ కర్రీతో మధ్యాహ్నం భోజనం చేశాను. నేను తిండిపోతుంది కాదు, పబ్లిక్లో నేను ఫుల్గా తిన్నాను. ఎందుకు నాకు అది ఒక అలవాటు. తినాలని ఉన్నా కూడా అంతంత మాత్రం తింటాను. దైవ సేవకుడికి తిండి ఉండకూడదు, డబ్బు రంది ఉండకూడదు, కోపం ఉండకూడదు. దేవుని దయ వల్ల నాకు డబ్బు రందిను తిండి పిచ్చి లేదు. అనవసరంగా వెళ్ళిపోయానే, యేసు కృపా నిలయంలో ఉండిపోయి ఉంటే బాగుంటుంది అని ఫీల్ అవుతున్నాను. చెప్పాను కదా, హాజరైన వాళ్ళలో బిషప్ డేవిడ్ చక్రవర్తి, సూర్యచంద్రరావు, ఓ లాజర్, గుణదల ఫ్రాన్సిస్, మెల్కీసెదెకు వీళ్ళందరూ హాజరయ్యారు. ఏదేమైనా కానీ వాళ్ళు ఏదో ఒక అసంతృప్తి, వెళ్ళొద్దు అన్నట్టుగా మనసులో ప్రేరేపణ. దేవుడు ప్రేరేపించకుండా నేను ఎప్పుడూ వెళ్ళను. సాధారణంగా మా పిల్లలింటికైనా నేను సాధారణంగా వెళ్ళను. అలాంటిది ఇవాళ వెళ్ళి ఏదో ఒక హెల్తీ ఫీల్ అయ్యాను. సరే, దేవుని దయ వల్ల 3 అటు నుండి తిరిగి వచ్చాను. శోధన సహించేవాడు ధన్యుడు.
అయ్యో నాకు 200 షాబ్జాన్ని ఎత్తుకెళ్ళిపోయాడే, అతనికి కొద్దిగా డబ్బు రంది ఉందిలే, ఆ షాబ్జాన్ అని అతనికి దైవ సేవకుడు అంటాడు కానీ అతనికి రంది ఉంది. సరే 200 గురించి నేను బాధపడట్లేదు. దేవుడు ప్రేరేపించకుండా వెళ్తే ఆ రోజు నాకు వెల్తీగా ఉంటుంది. ఈరోజు యేసు కృపా నిలయంలో నిన్నట్లాగే తెల్లవారుజామున 3ంటికి లేచి 2 గంటల పాటు అక్షరాల ప్రార్థనలో గడిపాను. నిన్నంతా 5,000 స్తుతులు చదువుకొని గడిపాను. అలాంటిది ఈరోజు దురదృష్టవశాత్తు అక్కడికి వెళ్ళే బదులు నేను స్తుతులు చదువుకొని ఉంటే బాగుంటేది కదా అనేసి నా ఫీలింగ్. ఆయన్ని ధ్యానిస్తూ ఒక రోజంతా గడిపితే ఎంతో ఆశీర్వాదం. సరే, ఎక్కువ మాట్లాడకూడదు, ఇది సింపుల్గా చెప్తున్నా. లాభం గూభంలో అని టైటిల్ పెడుతున్నా. మన వినికిడిలో దేవుడు కొన్ని మాటలు దీవించిన గాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.